హైదరాబాద్ పట్టణంలో ఉభయ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారికి పలు విభాగాలలో చేసిన సేవలకు గాను మహాత్మా గాంధీ 155వ జయంతి మరియు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తు చేస్తూ వారి ఆదర్శాన్ని పురస్కరించుకుని పలువురికి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఏఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం బద్వేలు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొంకుల రాంబాబు పార్టీ కార్యక్రమాలే కాకుండా పలు సేవా కార్యక్రమాలకు గాను గౌరవ డాక్టరేట్ డిగ్రీ అవార్డును సంఘ సేవకులు ఆర్యవైశ్య వర్తక సంఘం మాజీ అధ్యక్షులు యోగివేమన యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కొండపల్లి చిన్నసుబ్బారావుకు మరియు జర్నలిస్టు వృత్తిలో పనిచేస్తూ కరోనా టైం నుంచి ఇప్పటి వరకు సమాజ సేవలో కొనసాగుతున్న సిదేళ్ల వెంకట సుబ్బయ్యకు మహాత్మా గాంధీ సేవారత్న నేషనల్ నంది అవార్డుకి ఎంపిక చేసి మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చక్రవర్తి చేతుల మీదుగా బహూకరించి ఘనంగా సత్కరించారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ శ్రీ వేణుగోపాల ఆచార్య సార్ గారికి మనం ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సార్. నెక్స్ట్ రాజారావు గారు మాట్లాడతారా ఏమన్నా? కార్తీక్ గుంటి పిచ్చాన్ని పిలుచు. లక్ష్మణ్ గుంటి పెరగండి. ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు ఉంటే వచ్చి మాట్లాడచ్చు. ఒక నిమిషం రండి. స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలకు, స్టేజీ కింద ఉన్నటువంటి కళాకారులు, అభిమానులు, సేవా తత్పరులు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఫౌండేషన్ తరఫున డాక్టర్ చక్రవర్తి గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సేవా తత్పరులు ఇక్కడికి హాజరై మనం ఫౌండేషన్ ఆశీర్వదిస్తూ ఫ్యామిలీ ఉంటే దయవచ్చి సెల్లు తీసుకున్న బ్యాక్ సైడ్ వెళ్ళండి సార్. ఎన్నిసార్లు చెప్పాలా? ప్లీజ్ అర్థం చేసుకోండి. లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది. ఫోటోగ్రాఫర్ ఉన్నారు. మీకు సార్ మా గురువర్యులు ఎంఆర్ చౌదరి సార్ గారు కూడా వచ్చారు. వెల్కమ్ సార్. అన్ని వాటిల్లో కూడా అవార్డులు తీసుకుంటున్న మన రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా నా ధన్యవాదాలు. మెయిన్ ఒకటి నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈయన మా కడప పొద్దుటూరు, మా అవ్వగారు అవ్వగారు ఒకటే ముద్దుబిడ్డ. ఈయన వచ్చేసి మన బెంగళూరులో ప్రోగ్రామ్ సోమయాజులు ఫౌండేషన్ అని వాళ్ళు జరిపారు. అక్కడ కూడా ఈయన మెయింటైన్ చేశారు. ఎలా చేశారంటే అంత బాగా 8 రాష్ట్రాల జనాభా వచ్చారు. ఇవి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక కళాత్మక ఉంటుంది. మన భారతదేశంలో 64 కళలు ఉన్నాయి. 64 కళలు వీళ్ళు ఇచ్చే ప్రోగ్రాంలలో ఇట దగ్గర సగం కలది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం జరుగుతూ అందరినీ ఒకసాట చేసి మంచి మార్గంలో మనం నడిచేదానికి చేస్తున్నారు. కాబట్టి వీరికి మా తరఫున, మా కడప జిల్లా తరఫున, నా బద్వేలు నాది, ఆయన గారికి అవ్వగారు ఊరు, నా అవ్వగారు నాది గంగమ్మబాయి. ఇది ఆయన ఎక్కడో తెలియదు. 65 ఏళ్ల కిందటిది మా పరిచయం. నాది మాత్రం ఆయన వయసు తక్కువ ఉండొచ్చు. కాబట్టి ఇంతమంది పిల్లలు కూడా వచ్చి ఇన్ని నాట్యాలు చేశారు, ఎంతోమంది పాటలు పాడారు, ఎంతోమంది మన కవులంతా కవిత్వం చెప్పారు. ఈనాడు ఈ రాజకీయ నాయకులు వచ్చారు. వీరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం గ్రాండ్గా చేసిన మన సార్లలో ఏదో కొంచెం మెసేజ్ తీసుకున్నాము. మీ అందరి గురించి మంచి చెడ్డ తెలుసుకున్నాము. మేము మనం ఫౌండేషన్ తరఫున మీ అందరికీ కూడా ఎంకరేజ్ చేయడానికి డెవలప్మెంట్ చేస్తున్నాము అన్ని విధాలుగా. అదేవిధంగా అవార్డులు ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పడం వల్ల మాది కడప జిల్లా బద్వేలు, కొంకుల రాంబాబు మా పేరు.
మాకు కొన్ని కార్యక్రమాలు ఉండి రాలేమని చెప్పినాము. అన్ఎక్స్పెక్టెడ్ సార్ ఖచ్చితంగా రావాలి ఈరోజు అంటే మాకు అంత కార్యక్రమాలు అయ్యింది రాలేకపోయినాము. ఖచ్చితంగా వచ్చి కలవాలంటే అన్ఎక్స్పెక్టెడ్ రావడం జరిగింది. ఇంత వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవన్నీ మాకు పూర్తిగా తెలియదు. మేము ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు బాగా చేస్తూ ఉంటాము. మామూలుగా ఎవరైనా అనాథలు ఎవరైనా చనిపోయినా చేసినా, ఏ వ్యక్తి చనిపోయినా 5,000 రూపాయలు డొనేషన్ కూడా మేము సంస్థ తరఫున ఏం కాకుండా క్యాష్ వైజ్గా మేము బడ్జెట్ క్యాష్లో ఉన్నాము, క్యాష్ వైజ్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎవరైనా అనాథలకైనా ఎవరైనా మా చేత హెల్ప్ చేస్తూ ఉంటాము. ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు కూడా చేస్తూ ఉంటాము. ఏదైనా ఇబ్బంది వల్ల పొలిటికల్గా కూడా మేము బాగా తిరుగుతూ చేస్తూ ఉంటాము. పొలిటికల్ ఎవరైనా ఇబ్బంది పడినారని తెలిసినా మాకు తెలిసిన అర్ధరాత్రి అయినా ఏ టైమా పని వరకు ఏమని తెలిసిన వ్యక్తికి ఇబ్బంది అని తెలిస్తే మా వంతుగా మా హెల్ప్గా పోయి తిరిగి చేస్తూ ఉంటాము. అదే రూపంలో వీళ్ళు సార్ వాళ్ళు తెలుసుకొని ఈ డీటెయిల్స్ అంతా తెలుసుకొని మమ్మల్ని పిలవడము చాలా గర్వించదగ్గ విషయము. ఇలాంటివి ఎంకరేజ్ చేయడంలో మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామా, ఏ స్టేజ్ నుంచి ఎంత స్టేజ్కి వస్తున్నామా అన్న విషయము. ఎవరు చేసే పనులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడే సార్ ఒక కవితలో చెప్పారు, మన పని మనకు తెలియదు, ఏ పని చేసినా అది చిన్నది పని మనకు తెలియదు, పక్కన చేసే పని మనం మంచి చేసింది మనం చెప్పకూడదు. ఎవరికైనా హెల్ప్ పొందితేనే మనం తెలుసుకోవాలి, మనం చేసిన హెల్ప్ ఎవరికి చెప్పుకోకూడదు. అదే రూపంలో ఇది మౌన తరఫున ఇంత కంగారు చేసిన ఉదయం కూడా చూసి వెళ్ళాము. చాలా బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అదే పనిగా మళ్ళీ వచ్చి చూస్తున్నాము, చాలా సేపు వచ్చి చూస్తున్నాము. సార్ చేసే కార్యక్రమాలు ఇంత వైభవంగా చేస్తున్నారు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారంటే చాలా కంగ్రాచులేషన్ సార్. ఈ ఫౌండేషన్ తరఫున మా వంతు కూడా ఏ హెల్ప్ కావాలి, మా వంతు కూడా ఈ ఫౌండేషన్ కూడా ఏ హెల్ప్ కావాలని చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం సార్. కంగ్రాచులేషన్ సార్.